ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ఇవాళ ఐటీ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిపై అసత్య ఆరోపణలు చేసినారు. ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు నిధుల సేకరణ ఏ విధంగా తీసుకురావాలి, ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించాలి, ఇవాళ ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రమే సర్వతోముఖ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. మరి అట్లాంటి వ్యక్తి పైన అసత్య ఆరోపణలు చేసినటువంటి మధుకర్ గారు, ముందు నీ చరిత్ర తెలుసుకోవాలి. నీ చరిత్ర అంతా కూడా హత్య రాజకీయాలు, ఇసుక మాఫియా, భూ హత్యలు, భూమాఫియా, ఇలాంటి వ్యక్తివి నువ్వు ఒక తెలంగాణలోనే ఒక సమర్థతకు అభివృద్ధికి నిదర్శనంగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారిపై ఆరోపణలు చేయడం అది నువ్వు సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఇవాళ నీ చరిత్రను చూసుకుంటే గతంలో నువ్వు చేసినటువంటి హత్య రాజకీయాలు మర్చిపోయినవా? మంతని ఏ విధంగా ఎంతమంది మంతనిలో తల్లుల పుస్తల తాడు తెంపినటువంటి చరిత్ర నీది. ఎన్ని హత్య రాజకీయాలు చేసినావు ఇవాళ లెక్క చెప్పమంటావా? ఇసుక మాఫియా నీ ఇసుక మాఫియా నీ ఆధ్వర్యంలో జరిగితే ఎన్ని రాత్రులు తెల్లవార్లు ఆ ఏరియాలో ఎంతో మంది యాక్సిడెంట్లు అయినటువంటి చరిత్ర మంతనిలో నీ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ మంతనికి విద్యా వ్యవస్థలో జూనియర్ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ ఇట్లాంటివి తీసుకొచ్చి మంతనిని ఒక తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. మరి అలాంటి వ్యక్తి పైన ఆరోపణలు చేయడం నీకేమైనా ముందు నీ చరిత్ర తెలుసుకొని నువ్వు మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో బిడ్డ పుట్టమ జాగ్రత్త. నువ్వు ఆరోపణలు చేసే ముందు ఎవరి మీద చేస్తున్నావు అనేది చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మొన్న ముఖ్యమంత్రితో పాటు దావోస్కెళ్లి వచ్చిన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 40,000 కోట్ల రూపాయలు తెలంగాణ కోసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. మరి అదే విధంగా ఇవాళ తెలంగాణనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కేంద్రంగా ఇవాళ ప్రపంచంలోనే హైదరాబాద్ కు ఒక కేంద్రంగా ఉండాలని దానికోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి వ్యక్తి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ఇవాళ నీ ముఖానికి నువ్వు ఏనన్నా మంత్రం లేదని అభివృద్ధి చేసావా? నీ ప్రభుత్వం గతంలో 10 ఏళ్లు పరిపాలించింది, నువ్వు 5 ఏళ్లుగా ఎమ్మెల్యే ఉన్నావు. మరి ఎన్ని నిధులు నువ్వు మంత్రికి తెచ్చినావు? ఇవాళ మంత్రి గారు ఎన్ని నిధులు మంత్రికి తీసుకొచ్చిండో చర్చిద్దామా బిడ్డ? నువ్వు అసత్య ప్రచారాలు మానుకో. నువ్వు ఈ విధంగా అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు ఇవాళ శ్రీధర్ బాబు గారి మీద చేస్తే బిడ్డ నువ్వు మంత్రిలో కూడా తిరగలేవు. తెలంగాణలో ఎక్కడ కూడా నిన్ను అడుగు పెట్టనీయం. జాగ్రత్త. మాట్లాడే ముందు తెలుసుకొని ఎవరి చరిత్ర ఏందో తెలుసుకొని మాట్లాడాలి. నువ్వా ఇవాళ హత్య రాజకీయాలు, ఇసుక మాఫియా గురించి? నీ చరిత్ర అంతా ఇసుక మాఫియా కదా, నీ చరిత్ర అంతా హత్య రాజకీయాలు కదా. నువ్వు మాట్లాడే వ్యక్తిని ఒక మహోన్నత వ్యక్తి తెలంగాణలోనే ఇవాళ 18 గంటలు పైగా ఇవాళ మంత్రిగా పనిచేస్తూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆనాడు ఏమి ఇచ్చిన హామీలు ఇవాళ ఏ విధంగా అమలు చేయాలి, ఉద్యోగుల యువతకు ఏ విధంగా కొత్త ఉద్యోగాల కల్పన జరగాలి, ఇవాళ తెలంగాణకు ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి అని నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. బిడ్డ ఇంకొకసారి ఇలాంటి అసత్య ఆరోపణలు, ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణలో కాదు నువ్వు మంత్రిలో కూడా తిరగలేవు బిడ్డ. జాగ్రత్త పుట్టమదు. ఇంకోసారి ఈ విధంగా మాట్లాడితే నిన్ను తెలంగాణ నుంచి తరిమి కొడతాం. జాగ్రత్త అని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ నమస్తే. ఈరోజు మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాదు శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు అనే వ్యక్తి దేశంలో అత్యున్నత రాజకీయ నాయకుల లిస్టు తీస్తే అందులో శ్రీధర్ బాబు గారి పేరు ఉంటుంది. నిజాయితీ, నీతి అనేటువంటిది ఆయన మెయింటైన్ చేస్తూ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిపై దొంగే అన్నట్టుగా ఉన్న చందంగా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమతి చేసినటువంటి ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
ఈ రకమైనటువంటి ఇసుక దందా లోపట పేరు పెట్టింది మీ కుటుంబానికి, మీకు ప్లస్ మీ నాయకుడు కేటీఆర్ గారికి పెట్టింది పేరు. తెలంగాణ జిల్లా లోపల భూపాలపల్లి కానీ కాళేశ్వరం కానీ జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు అనేటువంటి తెలంగాణ వ్యాప్తంగా మీరున్న హయాంలో ఎంత అక్రమంగా జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఇసుకను ఎంత స్థాయిలో అమ్ముకొని మీరు డబ్బు చేశారనేటువంటిది నా ముందున్నటువంటి మీడియా సోదరులకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి విఘ్నులు ఆ రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ఆ యొక్క కాళేశ్వరం ప్రాంతాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి గారు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతోటి ఇసుక అక్రమ రవాణాలను నిలుపుదల చేస్తూ చాలా ఖచ్చితమైన ఆదేశాలతోటి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఇసుక రీజులకు ఆదేశాలు చేయడం జరిగింది. మీరున్నప్పుడు ఉన్నట్టుగా ఒక 3-4 బకెట్లు ఎక్స్ట్రా వేసుకొని దొంగ లారీలు నడిపినట్టు, ఒకే నెంబర్ మీద 40 లారీలు నడిపినట్టు నడపట్లేదు. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, ఆయన ప్రభుత్వం ఎలా పనిచేయాలి, రాష్ట్ర ప్రజలు ఎలా ఉండాలి అనే దాని మీద పనిచేస్తున్నాడు. నీ లెక్క పైసలు సంపాదించుకునే పనులు ఆయన ఏ రోజు వాళ్ళ నాన్నగారు లేరు, ఆయన లేరు, వాళ్ళ తమ్ముడు దుద్దిల్ల శ్రీనిబాబు కూడా ఆ రకం కాదు. ఆయన ప్రజలకు సంబంధించి యువ నాయకుడిగా ఒక మంచి పేరున్నారు. ఆ రకంగా ప్రజలకు సేవ చేసే సేవా దృక్పథంతో పనిచేస్తారు తప్ప పైసల కోసం పనిచేసేటోళ్ళు కాదు, కమిషన్ల కోసం కక్కుర్తి పడే కుటుంబం అయినది కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎందుకు నీకు తెలుసు అని నేను అంటున్నానంటే మీరు కూడా ఆయన కింద పనిచేసిన వారే. తెలిసి తప్పక అంటే ఏదో ఒకటి అనాలే, బురద చల్లాలే, పేరు వస్తున్న దాన్ని మళ్ళేం చేయాలంటే దానికోసం ఒక మసిపూసి మారడిగా బట్టగాల్సి మీదేశుడు తప్ప దీంట్లో గాయగత్త చేయడు తప్ప దీంట్లో ఏం నిజం లేదనే విషయం మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు అలాంటి అక్రమాలను పెంచి పోషించరు అనే విషయాన్ని మిమ్మల్ని పార్టీ నుంచి తప్పించినప్పుడే ఆయనకు తెలుసు. అక్రమాలు చేసే వాళ్ళను, తప్పులు చేసే వాళ్ళను శ్రీధర్ బాబు గారు ఎట్టి పరిస్థితిలో ఆయన ఎంటర్టైన్ చేయరు. ఈరోజు మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ అవాస్తవం. మీ నాయకుడు కూడా బాగా తెలుసు. ఏ రోజు కూడా మా నాయకుడి మీద ఒక కామెంట్ కూడా చేయలేదు. ఆ విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. ఒకవేళ అదే జరిగితే నిజంగా కేసీఆర్ గారు కూడా శ్రీధర్ బాబు గారి యొక్క చర్యలు తప్పుపట్టేవారు. కానీ ఏ రోజు కూడా మీ నాయకుడు అలాంటి మాట అనలేదు. తద్వారా మీరు దాని నుంచి నేర్చుకోవాల్సిందిగా నేను అనుకున్నా. గౌరవ ఇప్పుడు మంత్రివర్యులు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి గవర్నర్కు ఇసుక అక్రమ రవాణా మీద చాలా స్పష్టంగా ఆయనే లెటర్ రాయడం జరిగింది. ఇది పూర్తి స్థాయి సాక్ష్యాలతోటి మీడియా మిత్రులు ఒకసారి గమనించాలి. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అప్పటి గవర్నర్ శ్రీమతి తమిళ సౌందర్యరాజన్ గారికి లెటర్ రాశారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయం మీద తమరు నిర్ణయం తీసుకోవాలి. ఈ అక్రమ రవాణా వల్ల ఎంతో మంది రోడ్లో యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఊర్లో భూగర్భ ఇసుక అనేటువంటి అంతరించిపోతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వం తక్షణం యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి గవర్నర్ గారు మీరు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు అప్పుడు గవర్నర్ గారికి రాసిన లేఖ. అలాంటి వ్యక్తి మీద మీరు ఈరోజు ఇసుక అక్రమ రవాణా అంటూ ఒక నిందలు వేయడం అనేటువంటి మీ యొక్క నీచ బుద్ధికి నిదర్శనం. ఇలాంటి ఆరోపణలు ఇంకొకసారి మార్చుకొని మీ యొక్క ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి మీ పనులు మీరు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొకసారి మళ్ళీ ఒకసారి శ్రీధర్ బాబు గారి గురించి కానీ శ్రీనిబాబు గురించి కానీ మీరేమైనా నోరు జారితే మేము కూడా ఆ పద్ధతులు మాకు తెలుసు, ఏం చేయాలనేటువంటి మాకు పద్ధతి తెలుసు అనే విషయం మీకు కూడా తెలుసు. మీ లెక్క మర్డర్లు చేపించినటువంటి సంస్కృతిలో లేం, మీ లెక్క ఇసుక ఆక్రమణ సంస్కృతిలో లేం. ఆ విషయాన్ని విఘ్నులు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి శ్రీధర్ బాబు గారికి భారీ మెజార్టీ ఇచ్చిండ్రు. ఈ విషయాన్ని గమనించగలిసిందిగా కోరుతూ ఇంకొకసారి శ్రీధర్ బాబు గారి మీద అనైతిక వ్యాఖ్యలు చేస్తే మటుకు బాగుండదని చెప్పేసి ఖబర్దార్ అని చెప్తున్నాను. మా మంత్రి మిత్రుడు మాజీ ఉప సర్పంచ్ పుట్ట మధు గారి మీద అనేక పోరాటాలు చేస్తున్నటువంటి మా మిత్రుడు ప్లస్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి మా సతీష్ మాట్లాడవలసిందే నేను కోరుకుంటున్నాను. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఏదైతే మట్టి ఇసుక మాఫియాలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పింది, చేసి చూపెట్టిందే గత తెరాస ప్రభుత్వం అని చెప్పేసి మీ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2014లో కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాండ్ పాలసీని మార్చి రాష్ట్రంలో ఉన్నటువంటి జీవ నదుల నుంచి ఇసుకను తరలించి లక్షల కోట్ల రూపాయల క్యూబిక్ మీటర్లను తెలంగాణ రాష్ట్రంలో తరలించినటువంటి సొమ్ము చేసుకున్నటువంటి గత పాలకులు అది మాత్రమే అని చెప్పేసి కూడా నిన్న ఏదైతే కేంద్ర కార్యాలయం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడినటువంటి మంత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా అవాస్తవాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017-18లో కేవలం మంత్రి నియోజకవర్గం సంబంధించినటువంటి దాదాపు 27 ఇసుక క్వారీల్లో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అధికారికంగా తరలించారు. అట్లా కాకుండా అనధికారికంగా 10,000 కోట్లకు చేరుకున్నటువంటి ఇసుక సంస్కృతికి మాఫియాకు ఆజ్యం పోసింది. దానికి మొదలుపెట్టిందే పుట్టమధు. ఆ మంత్రి నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేగా 2014లో ఎన్నికైన ఎమ్మెల్యే తర్వాత అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న దశలో డిసాల్ట్రేషన్ పీరియడ్ జరుగుతున్న ఇసుక మాఫియా దోపిడికి ప్రధాన సూత్రధారే పుట్టమధు అన్న విషయాన్ని మర్చిపోద్దని చెప్పి దయచేసి మీ ద్వారా తెలియజేస్తాను. అదేవిధంగా అనేక పత్రికలలో వచ్చింది. ఏది కూడా మేము రికార్డు లేకుండా మాట్లాడట్లేదు, మీ ఆరోపణ చేయట్లేదు. ఆ రోజు ఇసుక బుక్కీలు అని చెప్పేసి వచ్చింది. తర్వాత 1,800 కోట్లు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుకను తరలించాలని చెప్పేసి పత్రికల్లో మీడియాలో వచ్చింది. అదే ఇంత మా మిత్రుడు చెప్పినట్టు 2020లో రాష్ట్ర గవర్నర్ గారు కూడా అప్పుడు మా శాసనసభ్యులు శ్రీధరబాబు గారు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. తర్వాత మొన్న 2017లో ఏదైతే రోజు 40 లారీలు 50 లారీలు ఇల్లీగల్ గా కొడుతుందని చెప్పేసి నేను మాట్లాడినటువంటి మధు ఆయంలోనే ఒక సిఐని 8 నెలలకే ఆయన లారీలు ఆపిండని చెప్పేసి ఇసుక లారీలు దొంగ లారీలు పట్టుకోని చెప్పేసి ఒక సిఐని 8 నెలలకి శంకర్ రెడ్డి అనే సిఐని బదిలీ చేపించిన చరిత్ర కూడా పుట్టమధుకర్దే. తనకు సహకరించిన అధికారులపై అనేక నిందలు మోపి అనేక తీరుగా ఇబ్బందులు పెట్టిన చరిత్ర ఈరోజు పుట్టమధుకర్ది. అటువంటి వ్యక్తి ఈరోజు మాఫియాను ప్రోత్సహిస్తున్నారని, మట్టి దందాలు సారు ఆయంలో జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజలకు ఇంకొకటి నిన్న ఒకటి మాట్లాడుతూ కలెక్టర్ ఆయంలో 90 రూపాయలకు ఉన్నటువంటి మట్టిని వీళ్ళు కేవలం 45 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారని చెప్పిండ్రు. కానీ అతను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2022లో GOMS నెంబర్ 18 ద్వారా రేటు 45 రూపాయలు నిర్ణయించింది అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయం కూడా ఈ అవివేకుని తెలియకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మానేరు సంబంధించినటువంటి 24 క్వారీల మీద కూడా ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఛానల్లో మా సంబంధించిన మా పెద్దపల్లి రైతులు మానేరు ఉండద్దు ఇసుకను తీయద్దని చెప్పేసి కేసు వేస్తే అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారం కేవలం మానేరులో మాత్రమే ఇసుక తీయవద్దని ఉంది. అది కూడా దీన్ని పటిష్టంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు కూడా అమలు చేస్తూ ఉన్నారు. మానేరు నుంచి ఒక్కరోజు కూడా ఒక చిన్న ట్రాక్టర్ ఇసుక కూడా ఇప్పుడు తరలించే పరిస్థితి లేదు. కానీ గోదావరి మీద మీరు ఇచ్చిన హాయంలో ఏదైతే మీ జేబు సంస్థలటువంటి దాదాపు 24 సంస్థలు తోటి బినామీ సంస్థల ద్వారా మీరు లక్షల కోట్ల క్యూబిక్ మీటర్లు కొల్లగొట్టిన మీరు ఆ సంస్థలు కోర్టుకు పోయి తెచ్చుకొని ఈరోజు గోదావరి నడిపిస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రస్తుతం గోదావరిలో నడుస్తున్న ఇసుక క్వారీలకు కానీ మా ప్రభుత్వానికి కానీ మా మంత్రివర్గ శ్రీరోగం సంబంధం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. స్థానిక పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల అధ్యక్షులు వైనాల్ రాజు గారు ఈ విషయం మీద ఒక నిమిషం మాట్లాడవచ్చు. పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మంతని నియోజకవర్గంలో పుట్టా మధును గతం మర్చిపోయిన గజనీ మధులాగా అందరూ ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఉనికి కోసం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిన్న గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి మీద, వారి కుటుంబం మీద ఆరోపణలు చేయడం జరిగింది. నేను సూటిగా పుట్టమధు గారు ఏదైతే మాట్లాడిరో వారికి మా ప్రాంత జెడ్పీటీసీగా, కమాన్పూర్ జెడ్పీటీసీగా ఉన్నావు కదా నువ్వు, నేను కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నా, కమాన్పూర్ నడి సెంటర్లో అయినా మంచిదే, కమాన్పూర్ ఎక్స్ రోడ్ మీద అయినా మంచిదే. నువ్వు ఇచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదు. నేను చేసే ఆరోపణలకు అన్ని ఆధారాలతో వస్తా, నువ్వు నిరూపించు. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మంతని నియోజకవర్గంలోని ఇసుక రీచులు, మట్టి క్వారీల వద్ద నుంచి డబ్బులు అక్రమంగా దుద్దిల్లా కుటుంబానికి పోతున్నాయి అని అంటున్నావు. నేను సూటిగా మళ్ళడగదలుచుకున్నా, ఈ మంతని నియోజకవర్గంలో ఇసుక దందా ప్రారంభించిందే, ఇసుక దందాను తీసుకొచ్చిందే నువ్వు కాదా? 2014 నుంచి తీసుకొచ్చింది, దందా చేసింది నువ్వే. నీ ఇసుక దందా వల్ల మంతని నియోజకవర్గంలో కాటారం నుంచి మొదలు పెట్టుకొని కమాన్పూర్ వరకు ఇసుక లారీ చక్రాల కింద ఎన్ని కుటుంబాలు చనిపోయాయో గుర్తులేదా? రామయ్యపల్లెకా నుంచి మొదలు పెడితే కమాన్పూర్ ఎక్స్ రోడ్ వరకు ఎన్ని లారీల అద్దాలు పలిగినాయో గుర్తులేదా? ఎంతమంది ఆత్మఘోష మీకు వినిపించలేదా? మళ్ళీ ఇసుక దందా పేరుతోటి, ఓవర్లోడ్ తోటి అక్రమ వసూళ్లకు చేసి నువ్వు నా లారీలు ఆగుతున్నాయి, నా లారీలు ఆపిన ఏ అధికారినైనా ఊకోను, నేనే గవర్నమెంట్ అని ఎన్నో రకాలుగా బెదిరించినావు. 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాల కాలంలో మా ప్రాంతంలో అభివృద్ధి గత శ్రీధర్ బాబు గారు ఆ ప్రభుత్వంలో కాలేజీలు కట్టించిన ప్రతి మండలానికి, జూనియర్ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హార్టికల్చర్లు, ఐటీఐలు, జేఎన్టీయులు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ప్రతి ఒక్క విద్యకు సంబంధించిన సొసైటీని చదువుల తల్లిగా తీర్చిదిద్దినాం మేము. కానీ మీరేం చేసిర్రు?
మహాముత్తారం నుంచి మొదలుకొని కమాన్పూర్ బార్డర్ వరకు రక్తం ఏరులై పారించిర్రు. కమాన్పూర్ బార్డర్ లో వామన్ రావు దంపతులు చనిపోతే వారి ఆత్మ ఇంకా తిరుగుతా ఉన్నది. జాడి కవిరాజునైతేనేంది, శీలం రంగయ్య డెత్ కేసు అయితేనేంది, మంత్రి మధుకర్ హత్య అయితేంది, ఎవరు అడ్డస్తే వారిని చంపించిన చరిత్ర మీ పేరు ఉంది. అభివృద్ధి కాంక్షించిన ఘనత మా కుటుంబానికి ఉంది. ఈ ప్రాంతం కోసం, రైతుల కోసం మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఓటేసిన బిడ్డకు, పుట్టిన గడ్డకు 2 ఇంచుల పైప్ లైన్ ఇయ్యలేని నువ్వు రైతుల గురించి ఇలా మాట్లాడుతున్నవే. ఇదే రైతాంగం కోసం, మంతిని ప్రాంతం కోసం శ్రీపాద ఎల్లంపల్లిని కట్టించి అక్కడి నుంచి గుండారం 2 TMC కెనాల్ తీసుకొచ్చి అక్కడి నుంచి శుక్రవారం రిజర్వాయర్ ను కట్టించి ఈ ప్రాంత రైతాంగం కోసం అహర్నిశలు కృషి చేసి పంటలు పండించేందుకు కృషి చేసిన ఘనత ఆ కుటుంబాన్ని. ఇవాళ మంతిని నియోజకవర్గంలో పండించే ప్రతి గింజ మీద దుద్దిల్లా శ్రీపాదరావు అనే పేరుంది. కానీ మంతిలో జరిగిన ప్రతి అవినీతి అక్రమాల మీద పుట్టామద అనే పేరు తయారు చేయడం జరిగింది. నువ్వు అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా ఉండి ఆ కుటుంబమే నిందలేసి ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే ఆ ఉమ్ము నీ మీదే పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మంతిలో జరిగిన అవినీతి అక్రమాలకు ప్రధాన కారణం నువ్వే. మట్టి గురించి మాట్లాడుతున్నావు. కమాన్పూర్ మండలంలో కమాన్పూర్ పెద్ద చెరువు మట్టి తవ్వుకుంటూ బాకారపు శ్రవను పొక్లైన్ పెట్టి కొడితే చనిపోతే రాత్రి డెడ్ బాడీని తీసుకొచ్చి బయట వారేసారు. అట్లా ఏమన్నా చేసిర్రా? ఇవాళ జరుగుతున్న అక్రమాలకు, ప్రతి అక్రమాలకు కారణం నువ్వే. మంతిని నియోజకవర్గంలో జరిగింది ఏంది? మంతిని మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి. ఒక పక్క మా శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి దిక్సూచి, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా అన్నట్టు ఏ దేశం పోయినా ఈ తెలంగాణ ప్రాంతానికి పెట్టుబడులు తేవాలి, మంతిని నియోజకవర్గానికి అభివృద్ధి వనరులు తేవాలని మొన్నటికి మొన్న అమెరికా పర్యటన చేస్తే కూడా 700 కోట్ల రూపాయలు మంతిని నియోజకవర్గానికి తెచ్చి ఇక్కడ ఉన్న ప్రాంత ఏదైతే చదువుకున్న యువతకు, చదువు లేని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతినిత్యం 24 గంటలు, ఇవాళ సూర్యుడు కూడా 12 గంటలు మాత్రమే పనిచేస్తే శ్రీధర్ బాబు గారు, సీను బాబు గారు అనే వ్యక్తులు ఈ ప్రాంతం కోసం 24 గంటలు పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోరుతున్నారు. అటువంటి వారిపై తప్పుడు ఆరోపణలు చేసి ఉనికి లేని నువ్వు, గజనీలా మారిపోయిన నువ్వు, హత్యాకాండకు పరాకాష్ట అయిన నువ్వు ఇవాళ ఎంతో ఆదర్శవంతమైన పాలన అందించే మా నాయకునిపై చవాకులు పెడితే అసలు నీ స్థాయికి నేను మాట్లాడమే ఎక్కువ. చాలా సార్లు చెప్పిన, ఎన్నోసార్లు సవాళ్ళు విసిరితే పారిపోయిన నువ్వు, పారిపోయిన పుట్టమధు, పిరిగి పంద పుట్టమధు, నువ్వు ఇవాళ దుద్దిల్ల కుటుంబం గురించి మాట్లాడితే ఎట్లా? దుద్దిల్ల కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు అసలు నువ్వు ఎక్కడిది? నీ బతికెక్కడిది? నీ పుట్టుకెక్కడిది? నువ్వు రాజకీయాలకు తీసుకొచ్చి, నిన్ను పెద్దలు శ్రీపాదరావు గారు రాజకీయాలకు తీసుకొచ్చి అంగీలాగు తొడిగించి నీకు తెల్ల బట్టలు చేసి రాజకీయ భిక్ష పెట్టి పెళ్లి చేసి ఇవాళ నాయకుని చేస్తే కన్న తల్లి పాలు దాగి సన్నుపాలు గుద్దినటువంటి ద్రోహివి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటదయ్యా. దయచేసి మంతిని ప్రజల హృదయాలను గెలిచే పని చేయి. దయచేసి మంతిని ప్రజలకు మేలు జరిగే పని చేయి. నీ ఉనికి కోసమో, హంగు కోసమో, ఆర్భాటం కోసమో ఒక ఉన్నతమైన కుటుంబాన్ని తప్పుగా చిత్రించే ప్రయత్నాన్ని బంద్ చేయి. నువ్వు అట్లా చెయ్యకపోవడం వల్లనే నీ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే వెలుగొందిందో ఆ తర్వాత నువ్వు అంచెలంచెలుగా ఎందుకు దిగజారిపోయినావో నీకు అర్థం కావాలి. ఇలా ఏ కుటుంబ భిక్షతోటైతే నీకు తెల్ల బట్టలు వచ్చినాయో ఆ కుటుంబాన్ని తెలిసి తెలియని మాటలు అంటేనే నీ మీద విలువ తగ్గిపోయి నిన్ను ఇలా గజనీ మధు కాదు, పుట్టమధు కాదు, పిచ్చి మధు అంటుండ్రు. ఇకనైనా నువ్వు ఈ పిచ్చి ఆరోపణలు బంద్ చేసి మంతిని ప్రజలు గెలిచే ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ మరొక్కసారి నువ్వు కమాన్పూర్ జడ్పీటీసీగా కమాన్పూర్లోకి రా. నీ సవాళ్లకు నీ ఆరోపణలకు నేనుంటా. నీ మీద వేసిన ప్రతి ఆరోపణకు నేను సాక్ష్యంగా నిలబడతా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వెదిరే యోగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.